బిఫోర్ క్లాస్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ ఫిర్రోల్ను తయారు చేసే పద్ధతుల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్యూరాన్, ప్రిపరేషన్ ఆఫ్ ఫ్యూరాన్. దీంట్లో ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఫ్యూరోయిక్ యాసిడ్. Ferroic acid react with quinoline. In the presence of copper powder, undergoes decarboxylation to form furan. మనం ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. ఫిర్రోయిక్ యాసిడ్ అంటే ఫ్యూరాన్, ఇక్కడ COOH. దీని ఏమంటామంటే ఫిర్రోయిక్ యాసిడ్ ఆర్ ఇంకేమనొచ్చు అంటే దీన్ని ఫ్యూరాన్ టు ఓయిక్ యాసిడ్. ఫిర్రోయిక్ యాసిడ్ ఆర్ ఫ్యూరాన్ టు ఓయిక్ యాసిడ్. దీన్ని ఏం చేయాలంటే క్వినోలిన్ సమక్షంలో కాపర్ పౌడర్, క్వినోలిన్తో కాపర్ పౌడర్ సమక్షంలో చర్య జరిపించినట్లయితే డీకార్బాక్సిలేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ CO2 ఎలిమినేట్ అయ్యి మనకి ఏం ఏర్పడుతుందంటే ఫ్యూరాన్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఫిర్రోయిక్ యాసిడ్ను క్వినోలిన్తో కాపర్ పౌడర్ సమక్షంలో చర్య జరిపించిన మనకు ఫ్యూరాన్ ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఫ్రమ్ ఫర్ఫ్యూరాల్ ఆర్ ఫ్యూరాన్ టు ఆల్. It forms ferroic acid on oxidation, which in turn decarboxylation to form furan. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఫర్ఫ్యూరాల్ అంటే ఏంది చూడండి. ఇక్కడ ఫర్ఫ్యూరాల్ అంటే ఫ్యూరాన్ స్ట్రక్చర్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఫర్ఫ్యూరాల్ ఆర్ ఫ్యూరాన్ టు ఆల్. దీన్ని ఏం చేయాలంటే ఆక్సిడేషన్ చేస్తే ఈ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ఫ్యూరాల్ కాస్త ఫిర్రోయిక్ యాసిడ్ అవుతుంది. ఇంతకుముందు ఫిర్రోయిక్ యాసిడ్ నుంచి మనం ఏం చేయాలి, నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్ జరిగితే -CO2 ఎలిమినేట్ అయ్యి మనకు ఫ్యూరాన్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఫర్ఫ్యూరాల్ నుంచి ఆక్సిడేషన్ జరిగి ఫిర్రోయిక్ యాసిడ్, దాని నుంచి డీకార్బాక్సిలేషన్ జరిగి ఫ్యూరాన్ ఏర్పడుతుంది. ఇది సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఫ్రమ్ మ్యూసిక్ యాసిడ్. ఇక్కడ మీకు ఆల్రెడీ మనం ఫిర్రోల్ ప్రిపేర్ చేసేటప్పుడు అమోనియం మ్యూకేట్ నుంచి మనకు మ్యూసిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం మ్యూసిక్ యాసిడ్ను ఇక్కడ ఏం చేస్తున్నాం, డీహైడ్రేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్ ఆఫ్ మ్యూసిక్ యాసిడ్ టు ఫామ్ ఫ్యూరాన్. సో చూడండి, మ్యూసిక్ యాసిడ్ ఎలా రాసుకోవచ్చు, CHOH
సి ఓహెచ్ వైపు హెచ్ రాయాలి, ఇక్కడ ఓహెచ్, ఇటు హెచ్ రాయాలి, ఇటు ఓహెచ్, ఇక్కడ ఒక సిఓఓహెచ్, ఇక్కడ ఒక సిఓఓహెచ్. దీన్ని మ్యూసిక్ యాసిడ్ అంటారు. ఈ మ్యూసిక్ యాసిడ్ ఏం చేస్తున్నాం? సో ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్. సో -3H2O. రిమైనింగ్ ఏంది ఇక్కడ అంటే ఇక్కడ ఒక COOH, ఇక్కడ ఒక COOH. దాని నుంచి ఏం చేస్తున్నాం? డీకార్బాక్సిలేషన్. అంటే ఇక్కడ ఒక CO2, ఇక్కడ ఒక CO2, -2CO2 ఎలిమినేట్ అయ్యి ఫైనల్గా ఫ్యూరాన్ ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్ ఆఫ్ మ్యూసిక్ యాసిడ్ టు ఫామ్ ఫ్యూరాన్. ఈ విధంగా ప్రిపరేషన్ ఆఫ్ ఫ్యూరాన్, ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఫెరోయిక్ యాసిడ్, సెకండ్ మెథడ్ ఫ్రమ్ ఫర్ఫ్యూరాల్, థర్డ్ మెథడ్ ఫ్రమ్ మ్యూసిక్ యాసిడ్. ఈ మెథడ్స్ ద్వారా మనం ఫ్యూరాన్ను ప్రిపేర్ చేయవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ థయోఫిన్ను ఎలా ప్రిపేర్ చేస్తారో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.